ఇక ఒడిశా తీరం సమీపంలో ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మెదక్ జిల్లా టెక్మల్, శంకరంపేట, పాపన్నపేట, హవేలీ, ఘన్పూర్లో వర్ష ప్రభావం ఉంది. ఇక కామారెడ్డి జిల్లా బిక్నూర్, నిజాం సాగర్, పిట్లం, సూర్యాపేట నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. యాదగిరిగుట్ట, గుండాల, మోత్కూర్ మండలాలు, ఆలేరు, రాజాపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో రాత్రి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది. ఇక నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేట మండలాల్లో రాత్రి నుంచి వర్షం కురిసింది. నల్గొండ జిల్లా అనుముల, నెడమనూర్, పెద్దఊర, తిరుమలగిరి, సాగర్ మండలాల్లో వర్ష ప్రభావం ఉంది. వనపర్తి జిల్లా కేంద్ర పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.